భూమి మొత్తాన్ని చూస్తే 70% నీటితో నిండిపోయి ఉంటుంది. కానీ నిజమేమిటంటే తాగడానికి పనికొచ్చేది కేవలం 1% మాత్రమే. ఆ 1% కోసం ప్రపంచం మొత్తం పోరాడుతోంది. నీరు అంటే మనిషికి ఎంత అవసరమో ఆలోచించండి. రక్తం లేకుండా మనిషి బతకలేడు. అలాగే నీరు లేకుండా జీవితం అసాధ్యం. ప్రతి జీవికి నీరు ప్రాణం. కానీ సమస్య ఏంటంటే జనాభా పెరుగుతూనే ఉంది, కానీ నీటి వనరులు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. అతి వాడకం, కాలుష్యం కలిపి ఈ పరిస్థితిని మరింత దయనీయంగా మార్చేస్తున్నాయి. 2018లో దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ను చూడండి. నీటి కొరత అంతలా పెరిగింది. వారు డే 0 అని ప్రకటించాల్సి వచ్చింది. ఒక మహానగరం పూర్తిగా నీరు లేక మూత పడిపోతుందనే భయం. ఇదే కష్టం భారతదేశంలోని చెన్నైలో కూడా. ట్యాంకర్ల కోసం ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడ్డారు. ఒక గ్లాసు నీరు బంగారం కన్నా విలువైనదిగా అనిపించింది. ఇక టెక్నాలజీ ఉందని సమస్య తీరిపోతుందా? సముద్రపు నీటిని శుద్ధి చేసే టెక్నాలజీ ఉంది, కానీ అది చాలా ఖరీదు. ధనిక దేశాలకు సులభం, కానీ పేద దేశాలకు అది దాదాపు అసాధ్యం. ఇది ఒక దేశ సమస్య మాత్రమే కాదు. భారత్, చైనా మధ్య బ్రహ్మపుత్ర నది కోసం, ఈజిప్ట్, ఎథోపియా మధ్య నైలు నది కోసం విభేదాలు పెరుగుతూనే ఉన్నాయి. నీరు ఇప్పుడు ఒక ఆయుధంగా మారిపోతుంది. అంతేకాదు, డ్యాములు కూడా మరో సమస్య. ఒక దేశం డ్యామ్ కడితే పక్క దేశం రైతులు పొలాలు ఎండిపోతాయి. నీటి కోసం దేశాల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి. మరి కార్పొరేట్ ప్రపంచం ఏం చేస్తుంది? వాళ్ళు నీటిని బాటిల్ చేసి బంగారంలో అమ్ముకుంటున్నారు. ప్రతి బాటిల్ వెనక మిలియన్ల లాభం దాగి ఉంది. ఇది ఒక మాఫియా లాగా తయారైంది. యునైటెడ్ నేషన్స్ కూడా హెచ్చరిస్తుంది. 2030 నాటికి ప్రపంచ జనాభాలో 40% ఆఫ్ పీపుల్కి తాగునీరు అందకపోవచ్చంట. అదే నిజమైన గ్లోబల్ క్రైసిస్. నిపుణులు చెప్తున్న మాట వింటే మీరు కూడా షాక్ అవుతారు. భవిష్యత్తులో నీటి ధర పెట్రోల్, డీజిల్ ఇలాంటి చమురు కంటే ఎక్కువ కావచ్చని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు యుద్ధాలు భూభాగం కోసం జరిగాయి, చమురు కోసం జరిగాయి. కానీ రేపు పొద్దున నీటి కోసం కూడా జరగచ్చు. అయితే ఇక్కడ చిన్న హోప్ కూడా ఉంది. కొన్ని దేశాలు పరిష్కారాలు కనుక్కుంటున్నాయి. డ్రిప్ ఇరిగేషన్, రీసైక్లింగ్ వంటివి ఉన్నాయి. ఇజ్రాయెల్లో ఒక్క చుక్క నీరు కూడా వృధా కాకుండా వాడుతున్నారు. అక్కడి ఎడారిలో పచ్చని పంటలు పండిస్తున్నారు. మన దేశం కూడా భారత్లో జలజీవన్ మిషన్ ద్వారా లక్షలాది గ్రామాలకు నీరు చేరుతుంది. అలాగే కొత్త టెక్నాలజీలు కూడా వస్తున్నాయి. గాల్లోంచి నీరు తయారు చేసే యంత్రాలు, తక్కువ ఖర్చుతో శుద్ధి చేసే టెక్నాలజీలు లాంటివి ఉన్నాయి. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది మన చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్కరం నీటిని వేస్ట్ చేయకుండా జాగ్రత్త పడాలి. చిన్న అలవాట్లు పెద్ద మార్పుకు కారణమవుతాయి.